వృశ్చిక రాశి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారిని పరిశీలిస్తే వీరి ఆదాయం 8, వ్యయం 14. అదేవిధంగా ఈ రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మే 1 నుండి సప్తమ స్థానం నందు గురు సంచారము శుభప్రదంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి శనిగ్రహం చతుర్థ స్థానమునందు లోహమూర్తిగా సంచరించడం వలన కొంత అనానుకూల పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ సంవత్సరం వీరికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ రాశి వారు ఏమిటంటే ప్రారంభం నుంచి మే నుంచే మంచిగా ఆర్థిక పుష్టిని కలిగి కుటుంబ సభ్యులతోని ఆనందంగా గడపటం, దైవక్షేత్రాలను సంపాదించడం, అదేవిధంగా ఈ రాశివారు తలపెట్టినటువంటి కార్యాలలో కొంత విజయాన్ని సాధించడం, ఆనందాన్ని పొందడం, ఆర్థికంగా వీరికి రావాల్సినటువంటి డబ్బులు సమయానుకూలంగా రావటం వల్ల ఆర్థిక పుష్టిని పొందగలుగుతారు. వృత్తి వ్యాపారం నందు మంచి లాభాలను ఆర్జించగలుగుతారు. కుటుంబ సభ్యులతోని కొంత ఆనందంగా గడిపే అవకాశాలని. అయినప్పటికీ కూడా ఈ రాశివారు కుటుంబ సభ్యులను విస్మరించడం కానీ వారి పట్ల కొంత తక్కువ అంచనా వేసి ప్రవర్తించడం మంచిది కాదు. వారికి కూడా సరి అయినటువంటి స్థానాన్ని ఇచ్చి గౌరవించి ప్రేమానురాగాలతో కలిసి ఉండే ప్రయత్నం చేస్తే ఇంకా ఈ సంవత్సరం వీరికి ఇంకా గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని కలిగజేస్తాయి. ఈ రాశివారు తలపెట్టినటువంటి కార్యాలు ముందుకు సాగుతాయి. ఆర్థికంగా మంచి లాభాన్ని పొందగలుగుతారు. అభీష్ట సిద్ధి కలిగి వీరికి దేహ సంరక్షణ ఆసక్తి పెరిగి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండగలుగుతారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు వీరికి కానీ కుటుంబ సభ్యుల ద్వారా ఎదురయ్యే అవకాశం ఉంది. మానసికంగా మనోధైర్యంతో వాటిని ఎదుర్కోగలుగుతారు. వాటిని అధిగమించగలుగుతారు కూడా. ఆర్థికంగా బాగుంటుంది కాబట్టి దుర్వ్యసనాలకు అనవసరమైనటువంటి దుబారా ఖర్చులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. అంతేకాకుండా ఈ రాశివారు వివాహం కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు కానీ దైవ కార్యాలు కానీ ఆచరించడం, బంధుమిత్రులను కలుసుకోవడం, తద్వారా ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు. ఈ రాశివారు గురుగ్రహం అనుకూల పరిస్థితులు ఇచ్చినా శనిగ్రహం కొంత అనానుకూలంగా ఉంది కాబట్టి సాధ్యమైనంత మటుకు శత్రువర్గంతో జాగ్రత్తగా ఉండండి. నూతన పనులు ప్రారంభించడానికి ఆచితూచి ఆలోచించిన తర్వాతనే ముందుకు అడుగు వేయండి. అంతేకాకుండా శత్రువర్గం వారితోని అనవసరమైనటువంటి వాద వివాదాలకు పోకుండా సంయమనాన్ని పాటించండి. కుటుంబంలో ఏదైనా సమస్యలు వచ్చినా వాటిని ధైర్యంగా కొంత వివక్షతతోని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. అనవసరంగా తలదూర్చి సమస్యలకు ఎదుర్కొనే ప్రయత్నం చేయకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం సదా సర్వత్ర మంచిది. ఈ రాశివారు శనిగ్రహ దోష పరిహారార్థం శనివారం రోజున శనిగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. అదేవిధంగా నువ్వుల నూనె మంచి క్వాలిటీది, అంటే మనిషి తినగలిగింది ఆరోగ్యానికి ఉండే మంచి నువ్వుల నూనె, అదేవిధంగా మంచి నువ్వులు, నల్లని వస్త్రము లేదా నీలిరంగు వస్త్రము, ఒక ఇనుప పాత్ర శనివారం శని అభిషేకం తర్వాత సంకల్పం చేసి యోగ్యుడైనటువంటి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. మీకు అవకాశం కలిగినప్పుడల్లా అన్నదానం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో దుష్ఫలితాలను అధిగమించి మీకు శుభాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే అవకాశాలు మెండుగా మెరుగవుతాయి.